చామంతి లేని ఇంట్లోకి నేను అడుగు పెట్టను అని ప్రేమ్ చెప్తుంటే, చూడు బాబు, నువ్వు ఆల్రెడీ చామంతికి సహాయం చేయటానికే వెళ్ళావని అమ్మగారు నిషా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అదే కనుక నిజమైతే ఈరోజు మీ పెళ్లి జరిగిపోవాలని నిషా పట్టుపడుతోంది. ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేస్తారు, నీకు అది ఇష్టమా అని చందు చెప్పటంతో, అవునా చందు అని ప్రేమ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. సరే బాబు నువ్వురా, ఎవరు చూడకుండా లోపలికి వెళ్దాం, నువ్వు రెడీ అయ్యి వస్తువు అని చంద్రిక చెప్పటంతో అలాగేనని ప్రేమ్ లోపలికి వెళ్తాడు. అలా చంద్రిక దగ్గరుండి ప్రేమ్ని ఎవరూ చూడకుండా గదిలోకి తీసుకువెళ్ళి, అక్కడ పూజ జరుగుతోంది, తలస్నానం చేయాలి, వెళ్ళి రెడీ అయ్యిరా బాబు అని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, మొత్తం వెతికాము, ఎక్కడ ప్రేమ్ కనిపించలేదు అని దీక్ష రోజా చెప్పటంతో, ఖచ్చితంగా ఇంట్లో లేనే లేడు అని భ్రమర అంటే, ఖచ్చితంగా ఆ చామంతికి సహాయం చేయటానికే వెళ్ళి ఉంటాడు అని నిషా అరుస్తూ ఉంటారు. అయితే ప్రేమ్ చంద్రిక ఇద్దరు లోపలికి వెళ్తున్నప్పుడు హర్ష చూసేసి ఉంటాడు. లేదు, ప్రేమ్ లోపలే ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడని కవర్ చేస్తూ ఉంటాడు. అయితే నేను వెళ్ళి తీసుకువస్తానా ఆంటీ అని నిషా అంటుంటే, వాడే వచ్చేస్తారులేమ్మా, నువ్వెందుకు వెళ్ళటం అని హర్ష అంటాడు. పర్లేదు అంకుల్, ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేయించి మరీ తీసుకొస్తానులే అని నిషా వెళ్తుంది. సరే, ప్రేమ్ ఉంటే సరే, లేకపోతే నేనేంటో చూపిస్తాను ఆ చామంతికి అని రమాదేవి మండిపడుతూ ఉంటుంది. నిషా గదిలోకి వచ్చే లోపల ప్రేమ్ రెడీ అయిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ్ రా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో నిషా ప్రేమ్ ఇద్దరు కిందికి వస్తారు. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి అని రమాదేవి చెప్పటంతో, ముందుగా ఈ గుంజకి ఎవరైనా పసుపు కుంకుమ పెట్టండి అని పూజారి గారు చెప్తే, రోజా నువ్వు పెట్టు అని రమాదేవి అంటుంది. అలా రోజా పెట్టిన తర్వాత, బాబు నువ్వు కూడా పసుపు కుంకుమ పెట్టి మామిడాకులు కట్టునైనా ఈ గుంజకు అని పూజారి గారు చెప్తే, నిషా నువ్వు కూడా వెళ్ళు అని రమాదేవి చెప్తుంది. మామూలుగా అయితే ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు అవసరం లేదమ్మా అని పూజారి గారు అంటే, ఎలాగో ఇక్కడే ఉంది కదా పూజారి గారు, కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళిద్దరూ కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు, ఇద్దరి చేత ఈ కార్యక్రమం చేయించండి అని రమాదేవి చెప్తుంది. అలా పసుపు కుంకుమ పెట్టి మామిడాకులు కట్టించి హారతి కూడా దగ్గరుండి ఇప్పించి కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఈ పూజ నిర్విఘ్నంగా పూర్తయిపోయింది అని మీరు పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చని పూజారి గారు చెప్తారు. పూజారి గారు, కొన్ని దుష్ట శక్తులు ఈ పెళ్లిని అడ్డుకుంటాయని నాకు అనిపిస్తూ ఉంది, ఏదైనా శాంతి పూజ చెప్పండి అని చెప్పడంతో, అయితే గుడికి వెళ్ళి శాంతి పూజ చేయించండి అమ్మ, వధు వరుల చేత అక్కడ అమ్మవారికి నైవేద్యం కూడా తయారు చేయించి అమ్మవారికి సమర్పించండి, అంతా మంచే జరుగుతుందని పూజారి గారు చెప్తారు. శ్యామల గుడి పనులన్నీ చేస్తూ ఉంటుంది. చామేమో రెడీ అయిపోయి, అమ్మ తల్లి, నేను ఎందుకోసం పోరాడుతున్నారో నీకు తెలియంది కాదు, ఈరోజు నేను ఎగ్జామ్ బాగా రాసేలా దీవించు, మా నాన్న చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు అని వేడుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ కార్ డ్రైవింగ్ చేస్తూ, అమ్మ మనం ఏ గుడికి వెళ్తున్నాం ఇటు అని అడగటంతో, అమ్మవారి గుడికి అని చెప్పగానే సడన్ బ్రేక్ వేసేస్తాడు. ఏమైంది ప్రేమ్ అని రమాదేవి అడగటంతో, ఆ గుడికి ఎందుకు అని చెప్తుంటే, నేను ఆల్రెడీ పూజారి గారితో కూడా మాట్లాడేశాను, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వు డ్రైవ్ చేయి అని రమాదేవి అంటుంది. ఆ గుడిలోనే కదా నేను చామంతిని పెట్టింది, ఇప్పుడు అమ్మ కనుక చామంతిని చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అసలే చామ్కి ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మూడంతా పాడైపోతే ఎగ్జామ్ సరిగ్గా రాస్తుందో లేదో, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే, ఏమైంది ప్రేమ్ అని నిషా పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటుంది. ఇదొకటి మాటికి మాట్లాడుతూ ఉంటుందని మనసులో తిట్టుకుంటూ, అబ్బే ఏమీ లేదు అని మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చామంతి శ్యామల అక్కడక్కడే తిరుగుతూ ఉంటే రమాదేవి వాళ్ళు అప్పుడే గుడి లోపలికి వస్తారు. అయ్యో, చామంతి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అని ప్రేమ్ దిక్కులు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే చామంతి, పూజారి గారు, ఈరోజు నేను ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నాను, అమ్మవారికి నా చేతుల మీదుగా నైవేద్యం తయారు చేసి సమర్పించవచ్చా అని అడగటంతో, ఈరోజు ఆ అమ్మవారు నీ చేతుల మీదుగా నైవేద్యం పెట్టించుకోవాలని అనుకుంటూ ఉంది తల్లి, అందుకే నీ చేత ఇలా మాట్లాడిస్తోంది, అలాగే చామంతి తయారు చేసి తీసుకురా అని పూజారి గారు చెప్తారు. చామ్ అటు వెళ్ళగానే రమాదేవి వాళ్ళు అదే పూజారి గారి దగ్గరికి వస్తారు. పూజారి గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అని అడగటంతో, ముందు వధువు చేత గ్రహశాంతి పూజ చేయిద్దాం తల్లి అని ఆయన చెప్తారు. అప్పుడే ప్రేమ్ని పూజారి గారు చూసేసి, బాబు నువ్వు అని అడుగుతూ ఉంటే రమాదేవి వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు. పూజారి గారు, ఇంట్లో ఒక చిన్న సమస్య ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళు చామంతిని ఇక్కడ చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, వాళ్ళ గురించి మీరేమీ మాట్లాడకండి ప్లీజ్ అని వేడుకోవటంతో, అలాగే బాబు అని ఆయన అంటాడు. ఏంటి ప్రేమ్, పూజారి గారితో ఏం మాట్లాడుతున్నావు అని రమాదేవి వెనక్కి వచ్చి మరీ అడుగుతూ ఉంటే, గ్రహశాంతి పూజ చాలా బాగా జరిపించమని చెప్తున్నాను అంతే కదా పూజారి గారు అని ప్రేమ్ అంటే, అవునని పూజారి గారు అంటారు.
తర్వాత పూజారి గారు కట్టెల పొయ్యి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ వధువు చేత ఇప్పుడు నైవేద్యం తయారు చేయించండి అని చెప్పటంతో, అదేంటంటే నాకు గ్యాస్ స్టవ్ మీదే చేయటం సరిగ్గా రాదు, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయమంటే నేనెలా చేసేది అని నిషా ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా ఉన్నాడు కదమ్మా, ఇద్దరు కలిసి చేద్దురులే, ఎంత నువ్వు స్టార్ట్ చేయి అంతే, మొత్తం ప్రేమ్ చేస్తాడు అని రమాదేవి అంటుంది. అమ్మ ఆ పొయ్యి రాళ్ల మీద ముందు ముగ్గు వేయండి అని చెప్పటంతో ఏదో నిషా పిచ్చి గీతలు గీస్తుంది. ప్రేమ్ నువ్వు వెళ్ళి చెయ్యి అని నిషాని పక్కకు రప్పించి ప్రేమ్కి అప్పజెప్తుంది. అలా ప్రేమ్ పూర్తి చేస్తారు. అమ్మ ఇప్పుడు నువ్వు పసుపు కుంకుమ వెయ్యి అని పూజారి గారు చెప్తే నిషా నిలబడే పసుపు కుంకుమ వేస్తూ ఉంటే అది కాస్త కళ్ళల్లో పడుతుంది. అబ్బా అని కళ్ళు నలుపుకుంటూ ఉంటుంది. నువ్వు భక్తి లేకుండా చేస్తే, పొగరుగా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది, అలాగే నా చామంటే భక్తి ఏంటో కనపడి ఉండేది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రేమ్ నువ్వు వెళ్ళి చెయ్యి అని రమాదేవి చెప్పటంతో ఇక ప్రేమే పసుపు కుంకుమ నైవేద్యపు కుండకు పెట్టి రెడీ చేస్తూ నైవేద్యం తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రేమ్ తయారు చేస్తూ ఉంటే అక్కడ చామంతి శ్యామల కూడా నైవేద్యం తయారు చేస్తూ ఉంటారు. అలా ప్రేమ్ మొత్తం తయారు చేసిన తర్వాత, అమ్మ కనీసం కర్పూరమైన వెలిగించి పొయ్యిని వెలిగించండమ్మా అని పూజారి గారు చెప్తారు. జస్ట్ కర్పూరం వెలిగించాలి అంతే కదా, ఇప్పుడే వెలిగించేస్తానని నిషా అంటుంది. నీ మనసులోని కోరిక కోరుకొని వెలిగించండమ్మా అని పూజారి గారు చెప్తారు. ప్రేమ్తో నా పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి, ఓకేనా అని అనుకుంటూ వెలిగిస్తూ ఉంటుంది. అయ్యో గాలి ఎక్కువగా ఉన్నట్లుంది ఆంటీ, ఎంత ట్రై చేసినా వెలగట్లేదు అని నిషా అంటుంది. రే ప్రేమ్ నువ్వు వెళ్ళి వెలిగించు అని రమాదేవి చెప్తుంది. బాబు నీ మనసులోని కోరిక కోరుకొని వెలిగించు అని పూజారి గారు చెప్పటంతో, స్వామి నా కోరికలో స్వార్థం లేదు, చామ్ ఏ రోజైనా నన్ను అర్థం చేసుకోవాలి, త్వరలోనే అది జరిగిపోవాలి, నాకు నా కోరిక తీర్చేలా చేయి స్వామి అని ప్రేమ్ కోరుకుంటూ వెలిగించటంతో అది బాగా వెలిగిపోతూ ఉంటుంది. అలా దగ్గరుండి ప్రేమే నైవేద్యం మొత్తం తయారు చేస్తాడు. ఇంకో దగ్గర చామంతి కూడా నేను పరీక్షలో పాస్ అయిపోవాలి, ఎగ్జామ్ బాగా రాయాలి అని కోరుకొని నైవేద్యం తయారు చేసేస్తుంది. అలా నిషాకి బదులుగా ఇక్కడ చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా నైవేద్యాన్ని పూర్తి చేసేస్తారు. పంతులు గారు పూర్తయిపోయింది అని ప్రేమ్ చెప్పటంతో, చూడండమ్మా ఆ నైవేద్యం తీసుకొని మీరు అమ్మవారి దగ్గరికి వచ్చేయండి అని పూజారి గారు చెప్తారు. ఏంటి నిషా ఆ ప్రసాదాన్ని తీసుకురా అని చెప్తుంటే, అమ్మో అది వేడిగా ఉంటుంది, నేనెలా పట్టుకోను అని నిషా అంటుంది. ఏంటి ఆ మాత్రం పట్టుకోలేవా అని ప్రేమ్ అడగటంతో, పట్టుకుంటాను, జస్ట్ ఆ ప్రసాదం తీసుకురావాలి అంతే కదా అని ఆ ప్రసాదపు నైవేద్యపు గిన్నెని చేత్తో పట్టుకుంటుంది. అయ్యో ఇది చాలా వేడివేడిగా ఉంది, ఇప్పుడు పొరపాటున కింద పడిపోయినా కూడా వీళ్ళు నన్ను తిడతారు, అలా జరగకూడదు, జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని పూజారి గారి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. దానికి ముందుగానే చామంతి తీసుకొచ్చి, ఇదిగోండి పూజారి గారు నైవేద్యం పూర్తయిపోయిందని చెప్పి ఇవ్వటంతో, చూడండమ్మా ఒక చిన్న పూజ ఉంది, ఆ పూజ పూర్తయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని పిలిచి ప్రసాదం ఇస్తాను సరేనా అని చెప్పటంతో చామంతి శ్యామల అక్కడి నుంచి పక్కకు వెళ్ళగానే రమాదేవి నిషా ప్రసాదం పట్టుకొని పూజారి గారి చేతికి ఇస్తూ ఉంటారు. అయితే రానున్న ఎపిసోడ్లో రమాదేవి వాళ్ళు తయారు చేసిన ప్రసాదం కింద పడిపోవటం వల్ల చామంతి చేసిన ప్రసాదాన్ని రమాదేవి వాళ్ళు కూడా తింటూ ఉంటారు. ఇక రమాదేవి నువ్వు బెగ్గర్వి అని చామంతిని తిడుతూ ఉంటే, మరి ఈ బెగ్గర్ తయారు చేసిన ప్రసాదాన్ని నువ్వు తింటున్నావు అని చామంతి ఏ మాత్రం దక్కకుండా రమాదేవికి దిమ్మ తిరిగేలాగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.